విజయవాడలో మళ్లీ కాల్ మనీ పడగ విప్పిందన్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు కబ్జాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు నాని. చిన్ని అనుచరుడు మూల్పూరి కిషోర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కేశినేని బ్రదర్స్ మధ్య కొత్త జగడం మొదలైంది. కేశినేని చిన్ని ప్రధాన అనుచరుడు మూల్పూరి కిషోర్ కాల్ మనీ మాఫియా నడుపుతున్నాడంటూ సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ రాయడం కలకలం రేపింది. విజయవాడలో మళ్లీ కాల్ మనీ మాఫియా రెచ్చిపోతుందని సీఎంకు రాసిన లేఖలో వెల్లడించారు నాని. గాయత్రి అనే మహిళ 5 కోట్ల అప్పు తీసుకుని ఇప్పటికే 21 కోట్లు చెల్లించిందన్నారు కేశినేని నాని. అయినా చిన్ని అనుచరుడు కిషోర్ ఆమెను బెదిరిస్తున్నారన్నారు. బాధితురాలికి బావులపాడులో ఉన్న 11 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రిజిస్ట్రేషన్ కోసం అధికారులపై కూడా ఒత్తిడి చేస్తున్నారంటూ నాని లేఖలో తెలిపారు. కిషోర్ ఎంపీ అనుచరుడు కావడంతో అధికారులు భయపడుతున్నారన్నారు. ఎంపీ చిన్ని వర్గానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రైవేట్ ఫోర్స్ గా పనిచేస్తున్నారని విమర్శించారు నాని. మూల్పూర్ కిషోర్ పై తక్షణమే పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం చంద్రబాబును కోరారు కేశినేని నాని. సిటీలో కాల్ మనీ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాధిత మహిళ గాయత్రి కూడా తనను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నాకు పరిచయం ఉన్న వెన్నిగండ్ల హర్షవర్ధన్ ఆర్టీసీ కాలనీలో ఉంటారండి. అతన్ని సంప్రదించగా విడతల వారీగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నానండి. ఆ సమయంలో నా దగ్గర నుంచి 40 సంతకాలు చేసిన ఎంటీ ప్రామిసరీ నోట్లు, ఎంటీ చెక్కులు, కాంక్వెస్ట్ పేపర్లు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు 4 ఆస్తులు స్వాధీనం చేసుకున్నారండి. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయండి. అది కాకుండా ఏదైనా ఇంకా మాకు రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే నేను మా వ్యాపార భాగస్వామి మా పొలం పక్కన ఆయన సంప్రదించగా ఆయన పొలం తనఖా రిజిస్ట్రేషన్ లేనందువల్ల రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారండి. మేము మనీ కట్టగానే తిరిగి క్యాన్సిలేషన్ చేస్తానని చెప్పి ఉన్నారండి. ఆ టైంలో నా కుమార్తె చెక్కులు, నోట్లు మా వ్యాపార భాగస్వామి పొలం యజమాని అయినటువంటి ఆయన్ని కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 20 చెక్కులు, నోట్లు, కాంక్వెస్ట్ పేపర్లు అన్నీ తీసుకున్నారండి. వెనిగండ్ల హర్షవర్ధన్ తన దగ్గర తీసుకున్న ఖాళీ పేపర్లు, డాక్యుమెంట్లతో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు గాయత్రి. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారామె.